గుడిలోకి అడుగుపెట్టిన పూజారి ఆశ్చర్యపోయారు. గుడిలోని హుండీ పగిలికొట్టి ఉండడంతో దొంగతనం జరిగిందని భావించారు. అదే సమయంలో గర్భగుడిలోకి వెళ్లి చూడగా హుండీ పగలగొట్టి డబ్బులు అపహరించిన వారే పంచలోహ విగ్రహాలను కూడా తీసుకెళ్లారు. ఈ విషయాన్ని వెంటనే పూజారి స్థానిక పెద్దలకు చెప్పారు. అందరూ ఆలయం వద్దకు వచ్చి పరిశీలించిన తర్వాత పెదకూరపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూల విరాట్తో పాటు పంచలోహ ఉత్సవ విగ్రహాలను స్థానికులు ఏర్పాటు చేసుకున్నారు. అయితే పంచలోహ విగ్రహాలను అపహరించకపోవడంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమైంది. ఎంతో భక్తితో చేయించుకున్న విగ్రహాలను దొంగలించిన దొంగలను పట్టుకొని శిక్షించాలని స్థానికులు పోలీసులకు కోరుకున్న వారు కొందరైతే, ఇక పోయిన విగ్రహాలు దొరకడం కల అనుకున్న వారు మరికొందరు. ఇలా గ్రామం మొత్తం ఆలయంలో జరిగిన దొంగతనం గురించి చర్చించుకుంటున్న సమయంలోనే ఒక విచిత్రం చోటు చేసుకుంది. సోమవారం రాత్రి ఆలయంలో దొంగలు పడి విగ్రహాలను దొంగలించుకుపోతే మంగళవారం అర్ధరాత్రి సమయానికి ఉత్సవ విగ్రహాలు గుడి ముందు రోడ్డు పక్కన ప్రత్యక్షమయ్యాయి. ఈ విషయం స్థానిక పెద్దలకు తెలియడంతోనే వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆలయం వద్దకు వచ్చి పోలీసులు విగ్రహాలను పరిశీలించి వాటిని ఆలయం లోపల చేర్చారు. అయితే 24 గంటల్లోనే విగ్రహాలు గుడి ముందు ప్రత్యక్షం కావడం స్వామి మహిమే అని స్థానికులు అంటున్నారు. అయితే పోయిన విగ్రహాలు ఇక దొరకవనుకుంటున్న సమయంలోనే గుడి ముందే ప్రత్యక్షం కావడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. అయితే స్థానిక పెద్దలు మాత్రం అసలు దొంగలను పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఫింగర్ ప్రింట్ ఆధారాలు సేకరించి అసలు దొంగలను పట్టుకునే పనిలో ఉన్నారు. ఏది ఏమైనా తమ గ్రామానికి చెందిన విగ్రహాలు తిరిగి వచ్చాయి అంతే చాలు. ఇక ఆలయ పద్ధతులను మరింత కట్టుదిట్టం చేయాలని స్థానికులు పేర్కొంటున్నారు.